జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందువులు ఏమైనా ఈ మన దేశ ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఈ రాహుల్ గాంధీకి ఏమన్నా ఎట్లా కనబడతారు ఈయన కళ్ళకు దిక్కుముక్కు లేని వాళ్ళ మారి కనపడతారా లేకపోతే అంత పనికిరాని వాళ్ళగా కనపడతారా అంటరాని వాళ్ళగా కనపడతారా ఎందుకు ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలైనటువంటి హిందూ సమాజం మీద ఈయనకి ఎందుకంత ద్వేషం ఈయనకి ఎందుకంత కక్ష ఈయనకి ఎందుకంత కుట్ర చూడండి ఒకసారి న్యూస్ చూడండి నేను ఎందుకు మాట్లాడినానో మీకే అర్థం అవుతుంది ఈ రాహుల్ గాంధీ ఈ మధ్య చాలా అంటే చాలా ఓవరాక్షన్ చేస్తూ ఉండే సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ముఖ్యంగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 99 సీట్లు రావడంతో ఆయన అదృష్టం కొద్దీ మన దురదృష్టం కొద్దీ ఈ రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారిపోయినాడు ఈ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అంటే మాటలు కాదు ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే ప్రధాని తర్వాత ఆ స్థాయి నేతగా గౌరవిస్తూ ఉంటారు ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే కానీ రాహుల్ గాంధీకు ప్రధాని నరేంద్ర మోడీకు అసలు పోలికేలే ఉండదా ఒకసారి మీరు ఆలోచించండి ఉండదా పోలికేలే అది వేరే విషయం అయితే ఈ మధ్యన నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంపికైతే జరిగింది ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది అత్యంత కీలకమైనటువంటి పదవి ఆ పదవిలో అత్యున్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులనే కూర్చోబెడతారు ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ అయినటువంటి సుబ్రమణియన్ గారిని ఎంపిక చేసింది అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్లుగా ప్రియాంక్ కనూంగో అదేవిధంగా జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగిను ఎంపిక చేశారు ఇక వీళ్ళందరూ కూడా ఎవరయ్యి అంటే హిందువులే అంతే ఇక వెంటనే ఈ రాహుల్ గాంధీ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇక వెంటనే ఒక అసమ్మత లేఖను విడుదల చేశాడు అది ఏందయ్యా అంటే ఆ లేఖలో ఏం రాశాడు తెలిసిన ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను ఎంపికైతే లోపభూయిష్టంగా జరిగింది అర్థమవుతుందా ఇది భారతదేశ సాంప్రదాయం ప్రకారం జరగల ఇది దారుణమైన విషయం అని చెప్పి మాట్లాడాడు అంటే భారతదేశ సాంప్రదాయం ప్రకారం జరగలేదంటే ఏం జరగల ఏమన్నా పాకిస్తాన్ వాళ్ళను బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి ఏమన్నా పెట్టాలా దాంట్లో ఏమన్నా హ్యూమన్ రైట్స్ కమిషన్లో అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రెసిడెంట్ హిందువులకు ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉండడానికి అవకాశం లేదా వీలు లేదా లేకపోతే నీకు ఇష్టం లేదా ఏందంటాలే నాకు అర్థం కావాలా ఏందంటాలే మ్యాటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా రోహింటన్ ఫాలి నారిమన్ను నియమించి ఉండాల్సింది ఎందుకంటే ఈ రోహింటన్ ఫాలి నారిమన్ ఒక పార్సీ అంట ఏది ఆయన చెప్పుకుంటూ ఉంటాడు చూడు ఏది మా తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ పార్సీ ఆయన ఏ నుంచి వచ్చినాడు అన్నట్టు ఆ మాదిరిగా ఆయన ఒక పార్సీ అంట పార్సీ కాబట్టి ఈ రోహింటన్ ఫాలి నారిమన్ను ఈ హ్యూమన్ రైట్స్ కమిషనర్ చైర్మన్గా నియమించాల్సింది అదేవిధంగా మెంబర్లుగా ముస్లింలను అదేవిధంగా క్రిస్టియన్లను నియమించాల్సింది అప్పుడే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పరిపుష్టంగా ఉండేది అని మాట్లాడినాడు ఇంకా మేము పోతాంలే సరే మాకు పోయేదానికి కూడా ఇంకో దేశం లేకపోయినా ఆఖరికి షేక్ హసీనాను చంపుతారని చెప్పేసి ఈ దేశానికే పారిపోయి వచ్చేసింది పాకిస్తాన్లో హిందువులకి ఏదైనా ఇబ్బంది అయితే ఈ దేశానికే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చారు ఈ ప్రపంచంలో ఎవరికి ఏది జరిగినా కూడా వచ్చాను ఇడికేగిన హిందువులకు మరి మేమందరం యాడికి పోవాలా ఈ దేశాన్ని మీకు అప్పగిచ్చేసి మేము యాడికి పోవాలా మీ కింద బానిసలుగా బతకాలనా లేకపోతే చచ్చిపోవాలనా ఏంది నాకు అసలు అర్థం కావడం లేదే మీ బాధ ఏంది మీ ఆలోచన ఏంది ఏంది అసలు కానీ ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అదేవిధంగా మెంబర్ల ఎంపికల్లో ఆ విధంగా జరగల దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను వెంటనే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రద్దు చేసి మళ్ళా కొత్త కమిషన్ ఎంపిక చేయాలంట ఒక దిక్కుమాలిన లెటర్ ఒకటి రాసినాడు అంటే అంతా మీ ఇష్ట ప్రకారమే అంతా మేచ్చలే మాదేమిలే ఇంకా మేము సగ్గొట్టుకుంటా కూర్చునేవా ఇంకేం పని పాట లేకుండా అన్నీ మీకు అప్పగిచ్చేసి మేము ఉరితాడు ఒకటి తెచ్చుకుంటాం ఏమన్నా లేకపోతే మా సొక్కాలు ప్యాంట్లు తిప్పుకొని మేము పేడుకుంటాం మళ్ళీ తాడేందుకు మా ఒళ్ళు మీద గుడ్డున్నా కదా అయ్యే వేసుకొని మొండి మొత్తం ఇంకా వేసుకొని పోతాం ఇంకెందుకు మేము ఈ దేశంలో బతకడం అన్ని మీ ఇష్ట ప్రకారం జరిగినప్పుడు ఇప్పటికే దెబ్బ పెట్టే కాడికి దెబ్బ పెట్టారు మమ్మల్ని హిందువులుగా బతకాల్సిన మమ్మల్ని సెక్యులర్లు చేశారు అసలు నేను హిందువును అని చెప్పి చెప్పుకునేదానికి కూడా అవకాశం లేకుండా చేశారు హిందువులు అంటేనే ఓలేదో అంటరాని వాళ్ళగా ఓలేదో వెలేసిన వాళ్ళగా తయారు చేశారు హిందువు అంటేనే అమ్మ ఈడేదో పెద్ద మతోన్మాదిగినంట ఆ విధంగా చిత్రీకరించారు ఇంకేం మేము బతికేదట్టు ఈ దేశంలో అనిలే అంటే దీని అర్థం ఏందయ్యా అంటే హిందువులను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నియమించడం ఈ రాహుల్ గాంధీకి ఇష్టం లేదు అంటే ఒక హిందువు ఉన్నత పదవిలో కూర్చోవడం ఈ రాహుల్ గాంధీకు అసలు సుతరాము ఇష్టం లే అర్థమైందా అందుకే హిందువు అని పేరు బలకుండానే మొత్తంగా ఈ ఎంపికనైతే ఈ పిల్లగాంధీ అయితే తప్పు పడతాడు
చూడు నువ్వు నాకు తెలుసు నువ్వు ఏ పాకిస్తాన్లోనో ఏ బంగ్లాదేశ్లోనో అయితే నువ్వు ఈజీగా వాళ్ళకు ప్రధానమంత్రివో అధ్యక్షుడివో అయిపోతావు. ఈ దేశంలో కావు. ఈ మాదిరి రాజకీయాలు చేస్తా ఉంటే ఎట్టవుతావు? ఈ బ్రిటిష్ వాళ్ళు విభజించ పాలించని చెప్పి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయ్యే వంట పెట్టించుకున్నారు. ఏమన్నా జీన్స్ ఏమన్నా ఉన్నాయో ఎట్టో ఒంట్లో ఎట్టో మరి కొన్ని ఏమన్నా మిగిలిపోయి. ఎందుకంటే వాళ్ళ నుంచే కదా వీళ్ళు అధికారం తీసుకున్నారు. వీళ్ళ తాతగారు ఏమన్నా వచ్చినాయేమో ఆ లక్షణాలు ఏమన్నా వాళ్ళు నేర్పించిపోయినారేమో. బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్ తీసుకొని ఇది ఇట్ట పాలించాలా, విభజించ పాలించనట్టు ఇట్ట పాలించాలా, అందరిని ముక్కలుగా చేయాలా, అందరిని చేల్చాలా, కులాల వారిగా విడగొట్టాలా, ప్రాంతాల వారిగా విడగొట్టాలా, భాషల వారిగా విడగొట్టాలా అని చెప్పేసి ఏమన్నా నేర్పించిపోయినారేమో. అదే ఏమన్నా వంట పట్టిందేమో ఆ జీన్స్ ఏమన్నా ఆ తాతగారి లక్షణాలు ఏమన్నా. ఏది ఎంత దారుణంగా ఉన్నది అసలు. ఎవరి పార్సీలు, ఎవరి క్రిస్టియన్లు, ఎవరి ముస్లింలు, ఎవరు వీళ్ళంతా కూడా ఈ దేశం నడుస్తుంది అత్యధికంగా హిందువులు కట్టేటటువంటి పన్నుల మీద. హిందువుల కష్టంతో, హిందువుల రక్తంతో, హిందువుల చెమటతోనే ఈ దేశం ముందుకు నడుస్తుంది. మిగతా వాళ్ళంతా కట్టే పన్నుల కంటే కడతా ఉంటారు చాలా తక్కువ. వాళ్ళు కట్టే పన్నుల కంటే పొందే ఉచిత పథకాలే ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు పొందే లబ్ధే ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఒక హిందూ మెజారిటీ ఉన్న దేశంలో ఒక హిందువు ఉన్నత స్థానంలో కూర్చుంటే ఈ రాహుల్ గాంధీ రెండు కళ్ళతో చూడలేకపోతున్నాడు. ఇలాంటి వ్యక్తిని మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండడం మన దౌర్భాగ్యమే స్వామి. ఇంతకంటే నేను ఇంకేం చెప్పి సావాలా? ఎవరు ఏమైనా అనుకోండి, కడుపు తరుక్కోబోతుంది. నిజంగా ఈ దేశంలో హిందువుని అనేది వదిలేయండి, నేను భారతీయుడిని అనే ప్రతి ఒక్కరికి కూడా ఆ భావన అయితే కలుగుతుంది. మీరేమైనా అనుకోండి, నేను చెప్పేది మాత్రం నేను నా ఆత్మసాక్షిగా నా మనసులో అనిపించిన మాట నేను మీకు చెప్తున్నా. అది నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీకేమనిపిస్తుందో, మీ మనసులో మీకు ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయో ఆ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరే మా బలం. అంతే, ఏం చెప్పాలా? ప్రతిసారి నేను మొత్తుకుంటున్నా కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది చేస్తాను కూడా దిక్కు తిరగడంలే. ఏడు చూస్తేనేమో ముట్టి నేలేసం కూర్చోండి. అది కొంతమంది ఉన్నారు పొరంబోకు న్యూస్, పొరంబోకు ఏవేయో అబ్బా వీడియోలు ఏం పోతాయో, ఏం మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటారు. అంటే మనం కూడా ఇంక దేశాన్ని ధర్మాన్ని గాలికి వదిలేసి ఇట్లా ముండాకోరు పనులు చేసుకుంటాం అంటే మన వరకు బాగానే ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉన్నాయి కూడా. కానీ నీతిగా నిజాయితీగా పనిచేసే మాత్రం సపోర్ట్ ఉండదు. అంతే కదా, అట్లా ఉండాలి. చూడబోతా ఉంటే ఇప్పుడు ఇదంతా పత్యాపారం. సరే, జై శ్రీరామ్.